స్థానిక సంస్థల్లో పోటీ చేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు చూస్తారు ఓటర్లు. ఎటువంటి నాయకత్వం ఉందో రాష్ట్రంలో చూస్తారు, పార్టీ సిద్ధాంతాలు ఏం చూస్తారు, మేనిఫెస్టో ఏం చూస్తారు. కానీ స్థానిక సంస్థల్లో పోటీ చేసినప్పుడు మాత్రం మీరు ఎంత క్రెడిబుల్గా ఉన్నారు, ఎంత నిలకడగా ఉన్నారు, మీరు అంకిత భావంతో పనిచేస్తున్నారా లేదా, ఎటువంటి కార్యక్రమాలు మీరు చేయబోతారు రాబోయే రోజులు అనేది ఖచ్చితంగా ఓటర్ చూసుకుంటారు. ఎందుకంటే చిన్న సమస్యల కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఒక పెన్షన్ కోసమో, ఒక ఇళ్ల పట్టం కోసమో, లేకపోతే వీధి దీపాలు వెళ్ళడం లేదనో, రోడ్లు మాకు బాగాలేవని చెప్పుకోవడానికి కోసమో, కాలువలు క్లీన్ చేయడానికి ఎవరు రాలేదని చెప్పుకోవడానికి కోసమో, పారిశుద్ధ్యం గురించి చెప్పుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు వచ్చేది స్థానికంగా ఉన్న కార్పొరేటర్ దగ్గరికే, వారి గురించే వాళ్ళు ఆలోచిస్తారు. అటువంటి నాయకత్వం కోసం చూస్తారు. అంతేగాని మనం 4 కార్లు వేసుకుని మనం తిరిగితే నాయకత్వం వచ్చేస్తుంది అనుకోవడం కాదు. నిలబడాలి, క్షేత్రస్థాయిలో పర్యటించాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి. దానికోసమే ఈ సమావేశం. ఈ సమావేశం పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసింది మా కోసం కాదు, మా ఉపన్యాసాల కోసం కాదు. ఒకటే కోరారు, కొంచెం జాగ్రత్తగా వినండి మీరు ఈ మాట. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కోరింది ఒకటే, దయచేసి పార్టీలో ఉన్న కార్యకర్తలకి మీరు గౌరవం ఇవ్వండి, వాళ్ళు చెప్పే ప్రతి మాట ఓపికగా మీరు వినండి, ఒక నమ్మకం కల్పించండి. పార్టీ ఎంత కష్టపడి ఇంత దూర ప్రయాణం చేయగలిగాం, ఏ విధంగా వారి భుజాలపైన మన జెండాలు మోసి పార్టీ ఇంత దూరం తీసుకొచ్చారో, ఆ వీర మహిళల్ని, ఆ జన సైనికుల్ని మీరు దయచేసి మర్చిపోకుండా వాళ్ళతో కూలంకుషంగా కూర్చుని ఒక సమావేశం ఏర్పాటు చేయమని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈనాటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికోసం ఈ సమావేశం.